అందరికీ నమస్కారం. 2 పత్రికలు, ఆ 2 పత్రికలు అంటూ రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకు విమర్శించేవాళ్ళో, వాళ్ళకి సంబంధించినటువంటి నాయకుడు అధికారంలో ఉంటే తప్ప, ఆ 2 పత్రికలు ఎంత నీచంగా రాష్ట్రంలోని ప్రజల మీద కక్ష సాధిస్తాయో, ప్రజల్లో అలజడి సృష్టిస్తాయో, ప్రజల్ని అన్రెస్ట్ క్రియేట్ చేస్తాయో, ఈరోజు ఆ 2 పత్రికలను చూస్తే అర్థమవుతా ఉంది. ఆ 2 పత్రికలేంటో నేను చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి కంటైనర్ దొరికింది. ఆ కంటైనర్ ఇంటర్‌పోల్ వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు సిబిఐ అధికారులొచ్చేసి ఆ కంటైనర్‌ని సీజ్ చేసి, ఆ కంటైనర్‌లో ఉన్నటువంటి సరుకుని రాండమ్‌గా చెక్ చేస్తే దాంట్లో నిషేధితమైనటువంటి మత్తు పదార్థాలు ఉన్నట్టుగా తేలడంతోటి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యలు తీసుకుంటే ఎవరో వైసీపీ నేతలు అడ్డుపడ్డారంట. తప్పుడు రాతలు. ఎవరు వైసీపీ నేతలు అడ్డుపడ్డారో పేర్లు రాయరు. ఆ పేర్లు చెప్పండని సజ్జల రామకృష్ణారెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉంటే దానికి సమాధానం చెప్పరు. ఇక ఎలక్షన్ కోడ్ వచ్చింది 16వ తేదీన. ఎలక్షన్ కోడ్‌లో సాధారణంగా ఉండేటటువంటి అందరికీ మామూలుగా ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి ఉంటాయి. ఆయన దాదాపు ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ అకౌంట్‌లో నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను వయలేట్ చేస్తూ వైసీపీ నేతలు కొకైనో లేకపోతే నిషేధితమైనటువంటి డ్రగ్స్‌ని దించేసినట్టుగా ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్‌ని తీసుకెళ్లి ఎన్నికల అధికారులకు ఇస్తే నిజమా ఇది ఆయన పర్సనల్ అకౌంటేనా అని అడగటం జరిగింది. తీరా వాళ్ళ మీద విచారణ చేస్తే మనం గూగుల్‌లో కొట్టినా వచ్చేస్తాయి వాళ్ళ పేర్లు. వీరభద్రరావు గారు, కోటయ్య చౌదరి గారు. వాళ్ళ హెడ్స్. మరి వాళ్ళకి లేని బాధ వీళ్ళకెందుకో నాకు అర్థం కాల. వాళ్ళు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నారు, ఎవరితో బంధుత్వం ఉంది, ఎవరితో కలిసి ఉన్నారు. మరి బాలకృష్ణతో ఏం సంబంధాలున్నాయి, పురంధేశ్వరితో ఏం సంబంధాలున్నాయి, బాలకృష్ణ చిన్నల్లుడికి ఏ విధంగా స్నేహితులు, మరి ఎందుకు చేరాడో వైసీపీని వదిలేసి తెలుగుదేశం పార్టీలో లావు కృష్ణదేవరాయల గురించి కూడా మనకు అర్థమైపోయింది. ఇంత బలమైనటువంటి బంధాలన్నీ బయటపడతా ఉంటే పోలీసులు అడ్డుకున్నారు. అసలు సిబిఐ విచారణకి పోలీసులు అడ్డుకోవాల్సిన పనేంటి? ఒకే ఒక్క పదం అండి. వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఒకే ఒక్క పదాన్ని వీళ్ళు తీసుకొని ఇంటరప్ట్ అనే పదం ఇచ్చారు. ఇంటరప్ట్ ఏంటి? ఈ విచారణ అధికారులు ఏదైతే విచారణ ఇంటర్పోల్ ద్వారా వచ్చినటువంటి సమాచారం వచ్చిన తర్వాత ఇంటర్పోల్ వాళ్ళ కోరిక మేరకు, విచారణ అధికారుల కోరిక మేరకు స్థానిక పోలీసులు సిపి గారు, రవికుమార్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళు డాగ్ స్క్వాడ్‌ని కావాలని చెప్పేసి అడిగారు. ఆ డాగ్ స్క్వాడ్‌ని మేము పంపించాము. కానీ ఆ డాగ్ స్క్వాడ్ ఏదైతే ఉందో మాకంతగా ఉపకరించలేదు. అందువల్ల కొంత అంతరాయం కలిగింది అనేటటువంటి మాటను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పోలీసులని నిర్వీర్యం చేయాలని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని స్థానిక పోలీసులు వీళ్ళైతేనేమో చంద్రబాబు నాయుడు గారు అయితేనేమో ఆయన హయాంలో జరిగినటువంటి అరాచకాలని, దుర్మార్గాలను, హత్యలను మరి విచారణ చేయడానికి వీల్లేదనగా అన్నట్లుగా సిబిఐని ఆంధ్రప్రదేశ్‌లోకి రావడానికి వీల్లేదని
సిబిఐని ఒక కుక్కతో పోలుస్తూ కుక్కతో కత్తిరిస్తూ పెద్ద ఘనంగా ఫోటోలు వేస్తాడు ఇదే ఈనాడు. ఆ ఈనాడు ఇప్పుడు ఏం రాస్తుంది? నీచాతి నీచమైనటువంటి రాతలు రాస్తుంది. వీళ్ళు రాసినటువంటి రాతల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఎన్నో రకాలుగా ఎన్నో సార్లు దెబ్బతింది. ఉదాహరణకు ఒకే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. వ్యాన్ పిక్ ఐమాక్స్ ప్రసాద్ గారు పాపం చాలా ముందు చూపు దూరదృష్టి ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త. ఆయన వ్యాన్ పిక్ ద్వారా భూముల్ని రాజశేఖర రెడ్డి గారు కేటాయిస్తే తండ్రి కొడుకులు క్విడ్ ప్రోకోకి పాల్గొన్నారు అని చెప్పేసి 840 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి చెందినటువంటి ఆస్తులను కూడా సీజ్ చేసి మరి దశాబ్ద కాలం పాటు కేసు నడిపారు. దశాబ్ద కాలం తర్వాత విచారణలో ఏం తేలిందో మనం చూసాం కదా. ఎలాంటి క్విడ్ ప్రోకో జరగలేదు అని చెప్పేసి కేసును కొట్టేయటం జరిగింది. 840 కోట్లను విడుదల చేయటం కూడా జరిగింది. సీజ్ చేసిన డబ్బును కూడా, ఆస్తులను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కానీ నష్టపోయింది గుంటూరు, ప్రకాశం జిల్లాలు నష్టపోయినాయా లేదా? మేము తప్ప ఎవరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయకూడదు, ఏదైనా చేస్తే మేమే చేయాలి అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి రామోజీరావు, చంద్రబాబు నాయుడు లాంటి నీచుల ప్రవర్తన వల్ల, దుర్మార్గమైనటువంటి ప్రవర్తన వల్ల 2 జిల్లాలు బలైనయా లేదా? 2 జిల్లాల్లో లక్షలాదిగా రావాల్సినటువంటి ఉద్యోగాలు దెబ్బతిన్నాయా లేదా? అసలు డ్రగ్స్ తెలుగుదేశం పార్టీ అనే కన్నా తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరు పెడితే మంచిదానికి. ఎందుకంటున్నానంటే ఈ మాట, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో కేవలం 100 ఎకరాల్లో మాత్రమే గంజాయి సాగు ఉండేది. ఈ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు పిచ్చతోటి, ఇతనుకున్నటువంటి పేరాసతోటి అక్కడ అయ్యన్న పాత్ర లాంటి డ్రగ్స్ డాన్లు పెట్టరేగిపోయి 15,000 ఎకరాలకు చేర్చారు. దాన్ని 15,000 ఎకరాలు, 100 ఎకరాలు పోయి 15,000 ఎకరాల్లో గంజాయి సాగు తీసుకొచ్చారు. వీళ్ళు తీసుకొచ్చిన దాని ఫలితంగా 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. ఏంటి ఆ యొక్క దానికి ఆ ప్రాంతానికి ఏదైతే విశాఖ ఏజెన్సీ ఉందో ఆ ఏజెన్సీ ప్రాంతానికి ముఖద్వారం అయినటువంటి నర్సీపట్నం దగ్గర వేలాది వాహనాలండి తుప్పు పడిపోయి ఉన్నాయి. వాటిని ఆ వాహనం మాదేని క్లెయిమ్ చేసి తీసుకెళ్లేవాళ్ళు లేరు. ఈ వేలాది వాహనాలనే వైసీపీ అనేది అధికారంలోకి రాకముందు నుంచి అక్కడ ఉన్నాయి కదా. అంటే ఏ స్థాయిలో అక్కడి నుంచి డ్రగ్స్ ని రవాణా చేశారు, రవాణా చేస్తున్నటువంటి వాహనాలనే కదా అక్కడ సీజ్ చేసింది. వేలాది వాహనాలు అక్కడ పడి ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఆ వాహనాలని కన్నా డ్రగ్స్ వ్యాపారం మీద వచ్చేటటువంటి ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి వాటిని వదిలేసుకొని వెళ్ళిన మాట వాస్తవా కాదా? అదే అక్టోబర్ 15, 2021 లంబసింగి ప్రాంతంలో ఒక వ్యక్తి, అతని పేరు కిల్లో భీమరాజు అనేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే, ఆ డ్రగ్స్ సంబంధించిన వాహనాన్ని నడుపుతున్నందుకు డ్రైవర్ని అరెస్ట్ చేస్తే అతన్ని 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి విడిపించకపోయింది అయ్యన్న పాత్రుడికి చెందిన కొడుకు. వాళ్ళు వచ్చి విడిపించకపోయారు. చేసే తప్పుడు పనులన్నీ చేసేది వాళ్ళు. మరి ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు కేసులు పెట్టబట్టే కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తప్పుడు విధానాలని అణచివేయబట్టే కదా. సరే, ఇదేదో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత జరిగింది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిందని అనుకుందాం. మరి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగినటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పోలీసులు అడ్డుకున్నారనే విష ప్రచారం, తప్పుడు ప్రచారం చేయటం ఏంటి? వీళ్ళు ఎవరో నాయకులు వచ్చి అడ్డుకున్నారని చెప్పేసి
తప్పుడు వార్తలు రాయటం ఏంటిది? ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 పత్రికల మీద ఢిల్లీకి వెళ్లి ప్రెస్ కౌన్సిల్‌కి ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క వాళ్ళని గందరగోళానికి గురి చేసి, వాళ్ళని పెడదోవ పట్టించి, తప్పుడు దారి పట్టించి, ఏదో రకంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలి. ఎన్నాళ్ళు చెల్లుతాయి మీ యొక్క ఎత్తులు? ఎప్పుడైనా కుదిరిద్దా ఇది? అయ్యే పనేనా అసలిది? ప్రజలేమన్నా అమాయకులు అనుకున్నారా? ఒకప్పుడు ఈనాడు రాసింది వేదం. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని ఎత్తున పెట్టుకుంటాడు ఈనాడిని. భగవద్గీత అని కూడా చెబుతాడు. ఆయనకి భగవద్గీత ఏమో. ఆయన మామగారు అయినటువంటి ఎన్టీ రామారావు గారికి అది చెత్త కాగితాల దెబ్బ ఆయనే అన్నాడు. ఎన్టీ రామారావు గారే చెప్పారు. అసత్యాల పుట్ట ఈనాడని. నీకు నచ్చింది అందరికి నచ్చాలా? నీకు నచ్చింది అందరికి నచ్చాలని లేదు కదా. నువ్వు తప్పుడు రాతలు రాస్తా ఉంటే, నీ తప్పుడు రాతల్ని ప్రజలు ప్రభావితం అవుతారని అనుకుంటే, మీ తప్పుడు రాతలు నిజంగా ప్రభావితంగానే అయ్యి ఉంటే 2019లో దొంగ సర్వేలు మీరు ఇచ్చారుగా. మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఎక్కడొచ్చింది? ఇప్పుడు కూడా చాలా దొంగ సర్వేలు చేపిస్తున్నారుగా. ఏది ఏరినా కార్పొరేట్ సర్వే అంట. 3 సార్లు వదిలారు ఇప్పటికి సర్వే. జనసేన, టీడీపీ కూటమి వచ్చేస్తుంది. బీజేపీ గెలిచిన తర్వాత అసలు వైసీపీకి 10 సీట్లు కూడా రావట్లేదని చెప్పేసి ఇస్తారు. ఇచ్చుకోండి సర్వేలు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలకు అన్ని విషయాలు గమనిస్తా ఉన్నారు. ఎవరు ఫ్రస్ట్రేషన్‌లోకి వెళ్ళిపోతున్నారు, ఎవరు వాళ్ళు ఎన్నికల్లో గెలవలేమనేటటువంటి భయంతోటి వైఎస్ఆర్‌సీపీ అధికారికంగా పోటీ చేసేటువంటి అభ్యర్థుల ఆఫీసుల మీదకెళ్ళి దాడులు చేస్తున్నారు కూడా ప్రజలు కళ్ళారా చూస్తున్నారు. కొద్ది కాలం ఓపిక పట్టండి. మీ విషపు రాతల్ని, మీ ఈనాడు పత్రికని ఉచితంగా వేయాల్సిన కర్మ ఎందుకు మీకు? ఉచితంగా వేసినా గానీ ఆ పేపర్‌ని టిష్యూ పేపర్ లాగా వాడుతున్నారు తప్ప, ఆ పేపర్‌ని జనం చదవట్లేదన్న జ్ఞానం మీకెప్పుడు కలిగిద్ది? మీరు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి, అతన్ని ఏదైనా సరే మీరు నేరుగా ఎదుర్కోండి. ఆయన విధానాల మీద ఏదన్నా, పాలిసీస్ మీద ఏదన్నా మీకు ఆయన పాలిసీస్ తప్పంటారు. మళ్ళీ అదే పాలిసీలోకి మీరొస్తారు. ఈయన అమ్మఒడి ఇస్తాడు, ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు పంచుతాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోయిందంటారు. మళ్ళీనేమో అమ్మఒడి ఎంతమందికైనా మేము ఇస్తామంటారు. అమరావతిని సర్వనాశనం చేశాడంటాడు. అసలు అమరావతిని సర్వనాశనం ఎవరు చేశారు? మొదటి ముద్దాయి ఎవరు? చంద్రబాబు నాయుడు. అసలు అమరావతి నిర్ణయం తీసుకునేటప్పుడు శివరామకృష్ణన్ కమిషన్ తీసుకున్నాడా? తనకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని, పారిశ్రామికవేత్తల్ని, తనకు నచ్చిన వాళ్ళని, అదేవిధంగా శాఖ విద్యారంగంలో ఉన్నటువంటి నారాయణని కమిటీ వేసేసి ఇవన్నీ పక్కన పెట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు రాసుకున్నావు. ఎవరిని మోసం చేస్తారండి మీరు? ఎంతకాలం మోసం చేస్తారు? ఎంతకాలం ఎవరిని మోసం చేస్తారు? ప్రజలు ఎప్పుడు కూడా అమాయకులు కాదు. మీరు పత్రికల ద్వారా తప్పుడు వార్తలు రాసుకొని మీరు ఆ కాసేపు సునకానందం పొందటమే కానీ ప్రజలేమి నమ్మరు. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. తెలుగు డ్రగ్స్ పార్టీకి బుద్ధి చెప్పి తీరాలి. నమస్తే.